IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తాను ఎమ్మెల్యే అయినప్పటికీ గత ప్రొఫెషనల్ ని మర్చిపోలేదు అన్నారు ఓ డాక్టర్. ఆపదలో ఎవరున్నా నేనున్నానంటూ అభయహస్తం ఇస్తూ ప్రజల్లో భరోసా కల్పించారు ఈ ఎమ్మెల్యే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 2 గర్భిణులకు అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి రావడంతో నేనున్నానంటూ రంగంలోకి దిగి పురుడు పోశారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉండటంతో ఉన్న ఒక్క వైద్యుడు కోర్టు పని మీద బయటకు వెళ్లడంతో ఆసుపత్రి సిబ్బంది కంగారు పడ్డారు. దీంతో శస్త్రచికిత్సల నిపుణులైన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకు విషయం తెలపగా ఆయన వెంటనే ఆసుపత్రికి వచ్చి 2 మహిళలకు పురుడు పోశారు. గోదావరి వరద ఉధృతితో ఏజెన్సీ ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం నిండు గర్భిణులను ముందుగానే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించింది. అయితే ఇక్కడున్న 5 సర్జన్లలో 4 ఇటీవల ట్రాన్స్ఫర్ అయ్యారు. ఉన్న ఒక్క సర్జన్ కూడా కోర్టు పని మీద బయటకు వెళ్లారు. ఇదే సమయంలో నిన్న 2 గర్భిణులకు పురిటి నొప్పులు రాగా సిజేరియన్ చేయాల్సిన అవసరం వచ్చింది. వారిని వేరే చోటుకు తరలించాలన్న సాధ్యం కాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది కంగారు పడ్డారు. దీంతో శస్త్రచికిత్సల నిపుణులైన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఆసుపత్రి వర్గాలు సమాచారాన్ని అందించాయి. వరద సహాయక చర్యల్లో ఉన్న ఆయన హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని గర్భిణులు 2కి సిజేరియన్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ధనలక్ష్మి, భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఎక్కడికెక్కడ కూడా జనజీవనం స్తంభించిన పరిస్థితి. అయితే దుమ్ముగూడెం, చర్ల మండలాలకు సంబంధించినటువంటి 2 మహిళలు 2వ కాన్పు కోసం ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అయితే ప్రస్తుతం ఆసుపత్రులకు సంబంధించి చూసుకున్నట్లయితే వైద్యులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో స్వతహాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వైద్యుడు కావడంతోనూ గతంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం ఇటీవల కాలంలో జరిగినటువంటి బదిలీల నేపథ్యంలో భద్రాచలం ఆసుపత్రిలో ఉన్న 5 వైద్యులలో 4 వైద్యులు కూడా బదిలీ అయ్యారు. ఒక సూపరింటెండెంట్ మాత్రమే ఉన్నారు. ఆ సూపరింటెండెంట్ కూడా కోర్టు పని మీద వెళ్లడంతో ఒక్కసారిగా ఆసుపత్రిలో ఎవరు లేకపోవడం, కేవలం స్టాఫ్ నర్సులతోనే ఉండిపోయిన పరిస్థితి ఉంది. 2 మహిళలకు సంబంధించి దుమ్మగూడెం మండలం రేగులపల్లికి సంబంధించిన స్వప్న 2వ కాన్పుకు వచ్చింది. అదేవిధంగా చర్ల మండలం అంబేద్కర్ కాలనీకి సంబంధించినటువంటి పుష్ప కూడా 2వ కాన్పుకు వచ్చింది. వీరిద్దరు కూడా అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా కూడా వైద్యులు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి కాన్పు చేసే పరిస్థితి లేకపోవడంతో విషయం కుటుంబ సభ్యులు డాక్టర్ తెల్ల వెంకటరావుకు ఫోన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆసుపత్రి సిబ్బంది కూడా ఎమ్మెల్యేకి సమాచారం అందించారు. మానవత్వం చాటుకుంటూ ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఒకవైపు వరద సహాయక చర్యలు చేపడుతూనే మరోపక్క ఆయన ఆసుపత్రికి చేరుకొని 2 మహిళలకు సంబంధించి నిండు గర్భిణులకు పురుడు పోశారు. 2 కూడా పిల్ల తల్లి క్షేమంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆసుపత్రి వైద్యులు కావచ్చు, కుటుంబ ఎవరైతే కుటుంబంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.